వర్క్ చేయడం జరుగుతుంది. సో మేము ఈరోజు ఒరిస్సాలోకి రావడం జరిగింది. సో ఒరిస్సాలో మన రైతు సోదరులు ఇద్దరు ఉన్నారండి. ఆల్రెడీ మేము లాస్ట్ టైము జొన్నసేన కూడా ఇవ్వడం జరిగింది. మన వెస్టేజ్ హ్యూమిక్ గ్రాన్యూల్స్ని ఇవ్వడం జరిగింది. మంచి రిజల్ట్స్ని చవి చూశారు. సో జొన్నసేనలో వచ్చినటువంటి రిజల్ట్ని చూసిన తర్వాత ఇద్దరు రైతులు కూడా వాళ్ళు సాగు చేస్తున్నటువంటి జొన్నసేనికి వరిసేనికి టోటల్ సమస్తం వాళ్ళు ఎంత మేర అయితే సాగు చేస్తున్నారో అంతటికీ కూడా పూర్తిగా మన ప్రోడక్ట్ వాడడానికి సిద్ధపడ్డారు. ఆ అనుభవం అనేది ఏ విధంగా ఉందనేది మన రైతు సోదరుల ద్వారానే మనం విందామండి. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు జి రమేష్. ఓకే, నేను మాట్లాడుతున్నాను. ఓకే, అదే పోయిన సంవత్సరం ఇక్కడ వచ్చి ఉండరు వెస్టేజ్ ప్రోడక్ట్ ఇవ్వడానికి. ఓకే, మాకు వచ్చేసి ఇలా ఇలా అని మనకి చెప్పారు. ఓకే, అర్థం చేసుకున్నాం అని టెస్ట్ చేసాము. అంటే అంతా వాడలేదు మనం. ఓకే సార్. అది కొద్దిగా టెస్ట్ చేయడానికి ఒక 10-15 ప్యాకెట్లు మేము వాడాం. ఓకే సార్. జొన్న ముక్కలు వాడిన తర్వాత అది రిజల్ట్ కొద్దిగా బాగా వచ్చింది. ఓకే సార్. బాగా అంటే కొద్దిగా బాగా వచ్చింది. మనం అనుకున్నా సరే కొద్దిగా ఎక్కువ వచ్చింది. వెరీ గుడ్. దాని గురించి మాకు కొద్దిగా హోప్ వచ్చింది ఆ వెస్టేజ్ ప్రొడక్ట్ వాడడానికి. అందు గురించి నాతో సహా ఇంకా మా బ్రదర్ కూడా ఆడుకునే నమ్మకం వచ్చింది. ఎందుకంటే వెస్టేజ్ ప్రొడక్ట్ వాడితే అంటే మేము ఆడిన ప్రొడక్ట్ నుంచి అది కొద్దిగా బాగా వస్తుంది. ఓకే, ఓకే. ఆ గురించి మేము ఆ పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరంకి ఎక్కువ కొద్దిగా వాడడానికి ట్రై చేస్తున్నాం. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. నాతో సహా మా ఫ్రెండ్స్ ఇంకా అగ్రికల్చర్ చేస్తున్నారు వాళ్ళు కూడా మేము చెప్పిస్తున్నాం. సూపర్ సార్, సూపర్ సార్. ఇలా చేసి మరి స్ప్రెడ్ చేసి వెస్టేజ్ ప్రొడక్ట్ కొద్దిగా వాల్యూ ఇస్తామని మేము అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ మీ పేరు చెప్పండి. సార్ నా పేరు కెన్ను. ఓకే సార్. ఊరు కాందిలు. ఓకే సార్. నేను కూడా పోయిన సంవత్సరము ఓడాను వెస్టేజ్ ప్రొడక్ట్లోని. ఓకే, బాగా దిగుబడి వచ్చింది. ఓకే సార్. ఈసారికి కూడా వేస్తున్నాను. ఓకే, వేస్తానని సార్ వాళ్ళకి నేను పిలుస్తూ వచ్చారు. ఓకే సార్. మొక్కజొన్న కేసును ఇదే ఈ సంవత్సరం ఏమో ధాన్యం కూడా వేస్తానని. ఓకే సార్. ఓకే, ఓకే. సో మిగతా రైతులందరూ కూడా మీరు స్ప్రెడ్ అవుట్ చేస్తారు కదా, హెల్ప్ చేస్తారు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. విష్ వెల్త్. రైతులందరూ బాగుండాలి, అందులో మనందరం కూడా ఉండాలి. సో మీరు వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడండి. రైతుల యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితులన్నీ కూడా బాగా మెరుగుపడతాయి. వెస్టేజ్ కంపెనీ ద్వారా వచ్చేటటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా రైతులకి ఎంతో లాభసాటి అనేది మనం మరొకసారి ఇక్కడ ప్రూవ్ చేయడం జరిగిందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏ ఏరియా అయినా సరే, ఏరియాతో సంబంధం లేదు, రాష్ట్రంతో సంబంధం లేదు, దేశం మొత్తం మీద వెస్టేజ్ కంపెనీ అనేది విజృంభిస్తుంది. ఎక్కడ చూసినా వెస్టేజ్ యొక్క ప్రోడక్ట్ యొక్క గొప్పతనం అనేది వాడిన ప్రతి రైతు కూడా చవి చూస్తున్నారు, చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రతి రైతు సోదరుడు కూడా వెస్టేజ్ ప్రొడక్ట్స్ని వాడి లబ్ధి పొందుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. విష్ వెల్త్. నేను మీ జమ్ము సతీష్, డైమండ్ డైరెక్టర్, వెస్టేజ్ కంపెనీ. జై వెస్టేజ్, జై హింద్.